जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की। ఈరోజు పవిత్రమైనటువంటి గంగావతార ఘట్టాన్ని మనం చెప్పుకోబోతున్నాం. శివపురాణ అంతర్గతముగా మన అదృష్టం ఏమిటంటే సత్యసాయి పరమాత్ముడు ఈ యొక్క అనంతపురం జిల్లాకి మరియు అనేక ప్రాంతాలకి ఆ గంగమ్మని వరప్రసాదముగా అనుగ్రహించారు. శ్రీ సత్యసాయి త్రాగునీటి సేవ అన్నటువంటి పథకం ద్వారా శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ అన్నటువంటి పేరుతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు ఎంత గొప్ప అనుగ్రహాన్ని చూపించారంటే ఈ అనంతపురం జిల్లా వాసులపైన ప్రప్రథమముగా, తర్వాత చాలా మందికి ఈ యొక్క మంచినీటి సేవా ప్రాజెక్ట్ ని విస్తరించడం జరిగింది. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో స్వామివారి దివ్య అనుగ్రహముతో 1995 నవంబర్ 18, బాగా గుర్తుపెట్టుకోండి, 1995 నవంబర్ 18 అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? సుమారుగా 30 సంవత్సరాలు అవుతుంది. 29 సంవత్సరాలు దాటి 30 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు 1995లో ఆనాటి మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారి చేతుల మీదుగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మొదటి దశ ప్రాజెక్ట్ ని ప్రారంభం చేశారు. ఇది 18 నెలల్లో రికార్డు సమయంలో 18 నెలల్లోనే కంప్లీట్ చేయడం జరిగింది. రికార్డు సమయంలో 730 గ్రామాలకి, అనంతపురం జిల్లాలో 730 గ్రామాలకి, అనేక పట్టణాలకి, నీటి ఎద్దడున్నటువంటి ప్రాంతాలకి, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు 730 గ్రామాలకి ఆనాటి 250 కోట్లు, 1995లో 250 కోట్లు అంటే ఇది 2024వ సంవత్సరము. ఇప్పుడు నవంబర్ నెల మనకి గడుస్తూ ఉంది. దీన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అక్టోబర్ 31 ఈరోజు, 2024 అక్టోబర్ 31 ఈరోజు తేదీ. ఆనాడు 1995 నవంబర్ 18కి 250 కోట్లు స్వామివారు ఖర్చు పెట్టి 730 గ్రామాలకి మంచినీళ్ళు ఇచ్చారంటే అది భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహం. ఇప్పుడు అది ఎంత అవుతుందో విజ్ఞులైనటువంటి మీరే ఆలోచన చేసుకోవచ్చు. ఇప్పుడైతే అది ఎన్ని వేల కోట్లు అవుతుందో ఒకసారి ఆలోచన చేయొచ్చు. 30 సంవత్సరాలు అయిందంటే ఎన్ని రెట్లు పెరుగుతారో ఆలోచన చేయండి. అలా స్వామివారు 18 నెలల సమయంలో 730 గ్రామాలకు 250 కోట్లు పెట్టి 12,50,000 మందికి దాహార్తిని తీర్చారు సత్యసాయి బాబా గారు. 12,50,000 మందికి సుమారుగా దాహార్తిని తీర్చారు. 2000 కిలోమీటర్లు పైప్ లైన్ వేశారు స్వామివారు. 2000 కిలోమీటర్లు పైప్ లైన్. ఎటువంటి ప్రచారము లేకుండా, ఎటువంటి ఆర్భాటము లేకుండా, ఎటువంటి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు కూడా ఎటువంటి ఆర్థిక సహాయాన్ని స్వామివారు స్వీకరించకుండా కంప్లీట్ గా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారే స్వామివారి దివ్య అనుగ్రహము చేత ఈ ప్రాజెక్ట్ ని రికార్డు సమయములో 18 నెలల్లో 730 గ్రామాలకి మంచినీరిచ్చి 250 కోట్ల రూపాయల వ్యయంతో 1995వ సంవత్సరములో పూర్తి చేశారు. 1997లో అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు శ్రీ సెంట్రల్ ట్రస్ట్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించారు. అది మన స్వామివారి యొక్క దివ్య శక్తి. అంటే ఇది ఎంత సామాన్యమైనటువంటి విషయం కాదు. చిన్న కార్యక్రమం చేస్తే ఎంతో ప్రచారము, ఎంతో ఆర్భాటము, ఎంతో తెలుస్తూ ఉంటది. కానీ చాలా మందికి అందులో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే, భక్తులైనటువంటి వాళ్ళకి మాత్రమే, లబ్ధిదారులకు మాత్రమే, కొద్ది మందికి మాత్రమే తెలుస్తున్నమాట ఇటువంటి విషయాలు. ఎందుకంటే స్వామివారు ప్రచారానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. నా బిడ్డలకి తండ్రి తన బిడ్డలకి ఏదైనా సహాయం చేస్తే ప్రచారం చేసుకుంటాడా? నేను నా బిడ్డలకి మంచినీళ్ళు అవసరం కాబట్టి, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వారందరికీ మంచినీరు ఇచ్చాను, దానికోసం ప్రచారం ఎందుకని చెప్పి స్వామివారు మృదువుగా తిరస్కరిస్తూ వస్తూ ఉండేవారు. అటువంటి వారు మన స్వామివారు. అప్పుడు వార్తాపత్రికలన్నీ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని అపర భగీరథుడి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అని చెప్పి కీర్తించారు. మీరు అక్కడ సౌత్ క్యాంటీన్ దగ్గరికి వెళ్తే ఆ ఎదురుగా ఒక పెద్ద చిత్రపటం ఉంటుంది. ఒక పెద్ద చక్కగా నీటిగా తయారు చేయబడింది. ఏముంటదంటే అక్కడ మన ఆదూరు శ్రీనివాసరావు గారు
ఒకప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ గా ఆంధ్ర రాష్ట్రానికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలకి సేవలు అందించినటువంటి గొప్ప మహాభక్తులు వారు చెప్పారన్నమాట. లేదు లేదు, వార్తా పత్రికలన్నీ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అపర భగీరథుడు అని చెప్పి అన్నారు. భగీరథుడు తపస్సు చేసి గంగమ్మని భూలోకానికి తెప్పించారు కాదు, స్వామివారు చెప్పారు. అలనాడు భరద్వాజ మహర్షికి శివుడు వరం ఇవ్వడం చేత ఆ శివశక్తి అంశముతోనే నేను జన్మించానని చెప్పారు. కాబట్టి బాబా గారు భగీరథుడు, అపర భగీరథుడు కాదయ్యా, అపర గంగాధరుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు అన్నారు. అపర గంగాధరుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అపర భగీరథుడి కాదు అని చెప్పి అక్కడ పెట్టారు మాట. మనం వెళ్తే చూస్తే భోజనం క్యాంటీన్ కి ఎదురుగా ఉంటదన్నమాట. ఏమని చెప్పారు? గగన వీధుల విహరించు గడుసు గంగ, హరుని ఆజ్ఞను తలదాల్చి అవని చేరి, పతివాసుడు చేసిన ప్రతిన చూసి పైనమైను పైపులో పల్లె పల్లెలకును అని చెప్పన్నారు. ఏమి పద్యం అండి అది! గగన వీధుల విహరించు గడుసు గంగ, ఎక్కడో ఆకాశములో దేవలోకమున్నటువంటి ఆ గడుసు గంగ హరుని ఆజ్ఞను తలదాల్చి అవని చేరే, అతడు ఒక ఆజ్ఞాపించాడు. గంగమ్మ, ఏ అనంతపురం జిల్లాలో ఎంతో మంది నీరు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు, త్రాగడానికి నీళ్లు లేక నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు రా అని చెప్పి అన్నాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. అంతే, గగన వీధుల విహరించు గడుసు గంగ హరుని ఆజ్ఞను తలదాల్చి అవని చేరే, పతివాసుడు చేసిన ప్రతిన చూసి పైనమైన పైపులో పల్లె పల్లెలకును అని చెప్పన్నారు. జయ బోల భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. ఇది మన స్వామి వారి యొక్క దివ్యత్వం.